నమస్తే. రైతుల పేరిట సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వెనకాల దేశ వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయి. వారే ఈ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమాన్ని నిజంగా పెద్దది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే మాట గురించి నేను ఇంతకుముందు అనేక వీడియోల్లో నేషనలిస్ట్ హబ్లో నేను చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన ప్రతిసారి కూడా రైతుల ఉద్యమాన్ని ఏదో అవమానిస్తున్నట్టు, ఏదో మోదీకి సపోర్ట్ చేస్తున్నట్టు, లేకపోతే బీజేపీ ఐటీ సెల్ అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ నేను విమర్శల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ నిజంగా ఈ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం వెనకాల ఉన్న శక్తుల గురించి ఖచ్చితంగా 10 మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి నేను కొంత పరిశోధన చేసిన తర్వాత పూర్తిగా ఆధారాలతో కూడిన విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీరే నిర్ధారించుకోండి, నిజంగా ఇది రైతుల ఉద్యమమా, రైతుల పేరిట జరుగుతూ ఉన్న దేశ విచ్ఛిన్నకర ఉద్యమమా అనేది మీరే తెలుసుకోండి. దాంట్లో ముఖ్యంగా నిన్న గ్రెటా థన్బర్గ్ అనే పర్యావరణ ప్రేమికురాలుగా పేరుగాంచినటువంటి, చాలా తక్కువ టైంలో ఒక ప్రచారంలోకి వచ్చిన, ప్రాచుర్యం సంపాదించినటువంటి గ్రెటా థన్బర్గ్ నిన్న ఈ రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ఒక ట్వీట్ చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు, సిఎన్ఎన్లో వచ్చిన ఒక కథనాన్ని కోట్ చేస్తూ వి స్టాండ్ ఇన్ సాలిడారిటీ విత్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా అని ఆమె ట్వీట్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా, ఇది ఫిబ్రవరి 3వ తేదీన చేసిన ట్వీట్, అండ్ దానికి కొనసాగింపుగా నిన్ననే ఫిబ్రవరి 3వ తేదీనే ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ని ఆమె ట్వీట్ చేయడం జరిగింది. టూల్ కిట్ అని దానికి పెట్టడం జరిగింది. టూల్ కిట్ని కూడా చెప్పింది. అంటే ఆ టూల్ కిట్లో ఏంటంటే పూర్తిగా ఎలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, ఎలా ఇండియన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, అండ్ ఫార్మర్స్ రైతులకి మద్దతు ఎలా ప్రకటించాలి, వీడియోలు ఏం చేయాలి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్లాన్కి సంబంధించిన షీట్ని ఆమె నిన్న ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఏమైందో అర్థం కాదు, కానీ ఇమీడియట్లీ నాలుగు ఖర్చుకున్నట్టుంది. ఈ ప్లాన్ అంతా కూడా ప్రజలకు అర్థమవుతుందని కనుక్కున్నట్టుగా ఉంది. వెంటనే ఆ ట్వీట్ని డిలీట్ చేసేసింది. డిలీట్ చేసినప్పటికీ కూడా అందులో ఏం పొందుపరిచారో ఆ విషయాలు ఆల్రెడీ మన జాతీయ మీడియా సంస్థలైనటువంటి జీ న్యూస్ కానివ్వండి, రిపబ్లిక్ ఛానల్ కానివ్వండి, వాటిని ప్రచురించడం జరిగింది, ప్రసారం చేయడం జరిగింది. అయితే దానికి మళ్ళీ కొంత దిద్దుబాటు చర్యల్లో భాగంగా గ్రెటా థన్బర్గ్ ఫిబ్రవరి 3వ తేదీన ఈ ట్వీట్ చేసి నిన్న చేసిన దానికి మళ్ళీ కొంచెం మార్చుకొని అందులో ఎడిట్ చేశారు, అవుట్డేట్ అయిపోయింది ఇంతకు ముందున్న ప్లాన్ అని చెప్పేసి ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీన మళ్ళీ ఇంకొక షీట్ని పొందుపరచడం జరిగింది. అయితే ఈ షీట్లో ఏమీ లేవు, నిన్న రాసిన అన్ని ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు అవన్నీ లేకుండా వాటన్నిటిని తీసేసి ఇంకో కొత్త షీట్ని ట్వీట్ చేయడం జరిగింది. సరే, నిజంగా మొదలు ట్వీట్ చేసిన ఆ షీట్లో ఏముంది అనే అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని జీ న్యూస్ ఆల్రెడీ ఒక పెద్ద కథనం ద్వారా మనకు అందించడం జరిగింది. అదేంటంటే హౌ గ్రెటా థన్బర్గ్ ట్రైడ్ టు డిఫేమ్ ఇండియన్ డెమోక్రసీ, రీడ్ ద ఫుల్ డాక్యుమెంట్ అని ఆల్రెడీ దాని గురించిన కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ పూర్తిగా ఇందులో పొందుపరచబడింది. ఆ డాక్యుమెంట్ని ఒకసారి గమనించి చూస్తే నాకు ఆ డాక్యుమెంట్లో కనిపించిన కొన్ని విషయాల్లోకి వెళితే, ఈ డాక్యుమెంట్లో ప్రయర్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అని నేను ఈ డాక్యుమెంట్లో ఉన్న డీటెయిల్స్ జోలికి వెళ్ళను. దీని వెనకాల ఉన్న శక్తుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన వాటిల్లో మేజర్గా మనకు కనబడుతున్న అంశాలు, ఎక్కడి నుంచి వీళ్ళకు సోర్స్ వస్తుంది అనేది కనుక్కుంటే ఆస్క్ ఇండియా వై అనే ఒక మాట ఎక్కువగా ఇందులో కనిపించింది. ఆస్క్ ఇండియా వై ఇక్కడ, అండ్ askindiawhy.com. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ప్రొటెస్ట్లకు సంబంధించి ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది ఆ స్ప్రెడ్షీట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. సరే, ఓకే, మనం కూడా ఒకసారి askindiawhy.com వెబ్సైట్లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది askindiawhy.com వెబ్సైట్. ఈ వెబ్సైట్లో వై ఈజ్ ఇండియా కిల్లింగ్ ఇట్స్ ఫార్మర్స్ అని పెద్ద హెడ్లైన్ రాసి పూర్తిగా ఏదో దేశం మొత్తం ఇండియన్ గవర్నమెంటు రైతుల్ని చంపేస్తోంది అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ఒక ప్రయత్నం. హెడ్లైన్ చూడగానే ఇమీడియట్లీ ఏమవుతుందంటే ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ ఎవరు చూసినా కూడా అరే ఏం జరుగుతోంది ఇండియాలో అనే ఒక ఆలోచన వస్తుంది కదా. సో దానికే వీళ్ళ టార్గెట్ కూడా అదే. సో ఇందులో ఒకసారి వెబ్సైట్ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇందులో ఒక పాయింట్ కనబడింది నాకు, రిపబ్లిక్ డే స్టేట్మెంట్ పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ అని. పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనే పేరు కనబడింది. ఈ పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఏంటి అని కనుక్కునే ఒక ప్రయత్నం కూడా చేశాను. అండ్ ఈ ఆస్క్ ఇండియా వై వెబ్సైట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఈ అబద్ధాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఈ అర్ధసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కనుక్కునే ప్రయత్నం చేశాను. అందులో
మీరు ఒకసారి వెబ్సైట్ డౌన్లోకి వెళ్ళి చూస్తే ఈ askindiawhy.com వెబ్సైట్ డౌన్లో లాస్ట్లో కనబడుతుంది, అది మీరు గమనించవచ్చు. పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ బిల్ట్ బై పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ అని ఉంది. వి నీడ్ ద వరల్డ్ టు ఆస్క్ ఇండియా వై. ప్రపంచం భారతదేశాన్ని ఎందుకు అని ప్రశ్నించాలి ఈ రైతుల గురించి అనేది వాళ్ళ మేజర్ ఎజెండా. సరే, పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ వెబ్సైట్. పోయటిక్ జస్టిస్ అందులో ఉన్న లింక్ని నేను క్లిక్ చేస్తే వచ్చిన ఈ వెబ్సైట్ ఇది. ఇందులో ఏం రాసింది అని చూస్తే, పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఛాలెంజెస్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ డిస్క్రిమినేషన్ త్రూ ఇంటర్సెక్షనల్ గ్రాస్ రూట్స్ అడ్వకసీ అని రాసింది. వాళ్ళ బయో రాసి పెట్టడం జరిగింది. అండ్ అంతేకాదు, టు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ మొబిలైజ్ కెనడియన్స్ టు అచీవ్ అండ్ ప్రొటెక్ట్ ఈక్వల్ రైట్స్. సో కెనడాకి చెందిన ఒక ఆర్గనైజేషన్ ఇది అని మనకు అర్థమవుతుంది. సరే, ఇందులో ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇంకే ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వలేదు. కేవలం ఒక ట్విట్టర్ హ్యాండిల్కి సంబంధించిన లింక్ ఇచ్చారు. సో ట్విట్టర్ హ్యాండిల్కి సంబంధించిన లింక్ని నేను క్లిక్ చేస్తాను. ఇది పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ ట్విట్టర్ హ్యాండిల్. సో ట్విట్టర్ హ్యాండిల్ని నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, askindiawhy.com అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. askindiawhy.com అనేది వాళ్ళ ప్రొఫైల్లో రాసుకోవడం జరిగింది, దేర్ ఓన్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇందులో ఇంకా ఏమేం రాశారు అని కనుక్కునే కొంచెం అన్ని ట్వీట్స్ని నేను చెక్ చేసే ప్రయత్నం చేశాను. మొత్తంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించే ఎక్కువగా ఇందులో ట్వీట్స్ చేయడం జరిగింది. దీనికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ఒక ప్రయత్నం జరిగింది. అండ్ సిక్కులని, ముఖ్యంగా రైతులని చాలా దారుణంగా ప్రభుత్వం హింసిస్తోంది అన్నట్టుగా ఒక ప్రాపగండాని బిల్డ్ చేసే ప్రయత్నం ఈ ఫౌండేషన్ చేస్తూ వచ్చింది. ఇందులో ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 2-3 నెలల వరకు, మొత్తం 2 నెలల నుంచి కూడా ఓన్లీ ఫార్మర్స్ గురించే ఇందులో రాశారు, రైతుల ఉద్యమం గురించే ఇందులో రాశారు. ఇందులో వెనక్కి వెళ్ళి చూస్తే అక్టోబర్ 9th రోజు ఒక ట్వీట్ నాకు కనిపించింది. అక్టోబర్ 9th రోజు ఏంటంటే 15 minutes to go time. Be sure to join the conversation by using the hashtag Khalistan Talk. హ్యాష్ట్యాగ్ పేరు ఖలిస్తాన్ టాక్. ఖలిస్తాన్ టాక్ అనే హ్యాష్ట్యాగ్ తోటి ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం, దీంట్లో జాయిన్ అవ్వండి అని. చూడండి మీరు, పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 8వ తేదీన కెనడాలో నిర్వహించడం జరిగింది. ఈ కెనడాకి సంబంధించి ఇది జూమ్ టాక్ మాత్రమే. అండ్ అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి పేరు కనబడుతోంది, మో ధలీవాల్, కమ్యూనిటీ యాక్టివిస్ట్ అనే పేరుంది. అండ్ ఇంకొక పేరుంది, మునిందర్ సింగ్, స్పోక్స్ పర్సన్ బీసీ గురుద్వారా కౌన్సిల్. బీసీ గురుద్వారా కౌన్సిల్ అంటే బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్. బ్రిటిష్ కొలంబియా అనే ప్రాంతం కెనడాలో ఉన్న ప్రాంతం. అక్కడ సిక్కుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడి నుంచే ఖలిస్తానీ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. సో బీసీ గురుద్వారా కౌన్సిల్, బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్కి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మో ధలీవాల్, కమ్యూనిటీ యాక్టివిస్ట్, ఈయన దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. అసలు ఈ మో ధలీవాల్ ఎవరు, ఈ బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ఏంటి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా నేను చేశాను. ఇది బ్రిటిష్ కొలంబియా సిక్ కమ్యూనిటీ. గూగుల్లో మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఆ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ఖలిస్తాన్కి సంబంధించిన ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో ఆ కాన్ఫరెన్స్ని వీళ్ళు కూడా దీంట్లో ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇది, అక్టోబర్, నేను టైం చెప్తాను, అక్టోబర్ 5th రోజు దీన్ని ట్వీట్ చేశారు. అంటే ముందస్తుగానే అక్టోబర్ 8th రోజు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది అని అక్టోబర్ 5th రోజు దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ విషయం ఏంటంటే బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ఒకవైపు అండ్ ఇంకొక వైపు పోయటిక్ జస్టిస్ అనే ఫౌండేషన్ మరొక వైపు, ఈ 2 సంస్థలుగా ఈ రైతుల ఉద్యమం వెనకాల ఉన్నాయనుకుందాం. సరే, ఈ రెంటికి సంబంధించిన కొన్ని అంశాల గురించి కూడా నేను మళ్ళీ రీసెర్చ్ చేసే ప్రయత్నం చేశాను. అందులో మో ధలీవాల్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఈ మో ధలీవాల్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మో ధలీవాల్కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళాను నేను. ఈయన మో ధలీవాల్. ఈ ట్విట్టర్ హ్యాండిల్ కూడా డైరెక్ట్గా మీరు మో ధలీవాల్ అని కొడితే వస్తుంది, డైరెక్ట్గా ట్విట్టర్లో కనిపిస్తుంది. సో ఈయన ఎవరు అని అంటే ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ ఎట్ స్కై రాకెట్ and builds brands and digital products by day, agitate by night, Poetic Justice Foundation ట్విట్టర్ హ్యాండిల్ ఇది. సో ఈ స్కై రాకెట్ అనే సంస్థని రన్ చేస్తూ ఉన్నారు. అండ్ పోయటిక్ జస్టిస్ అనే ఫౌండేషన్ని కూడా ఈయననే రన్ చేస్తూ ఉన్నారు. సో పోయటిక్ జస్టిస్ ఫౌండేషనే
ఆస్క్ ఇండియా వై అనే వెబ్సైట్ని రూపొందించింది. ఈ పూర్తి ఉద్యమానికి తనే వెనకాల ఉండి సూత్రధారిగా నడిపిస్తున్నాడు. సో ఈ మో ధలీవాల్ స్కై రాకెట్ అనే వెబ్సైట్ ఏంటి, అసలు ఈయన ఏం పని చేస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్కై రాకెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాను నేను. ఇది స్కై రాకెట్ వెబ్సైట్, స్కై రాకెట్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తే బ్రాండ్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ ఎంగేజ్, డిలైట్ అండ్ ఇన్స్పైర్ అని రాసి ఉంది. సో అంటే ఏంటిది, బ్రాండింగ్కి సంబంధించిన ఒక కంపెనీ. సో వీళ్ళు ఏం బ్రాండింగ్ చేస్తారు, ఏవి మార్కెటింగ్ చేస్తారు, బ్రాండ్ బిల్డింగ్ అంటే ఏ ప్రోడక్ట్స్కి వీళ్ళు, ఏ సర్వీసెస్కి వీళ్ళు బ్రాండ్ బిల్డ్ చేస్తారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేశాను. అందులో ఒక్కసారి మనము వీళ్ళ బ్రాండ్స్ ఎవరెవరు అని చూసే ప్రయత్నం చేశాను. ఈ బ్రాండ్స్ అన్నీ మనం గమనిస్తే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఏంటంటే దిస్ ఎన్డిపి. ఎన్డిపి అంటే ఏంటి, లెట్స్ సీ. అసలు ఈ ఎన్డిపి ఏంటో తెలుసుకుందాం ఒక్కసారి. దానిలోకి వెళ్లే ముందు ఈ సేమ్ స్కై రాకెట్కి సంబంధించిన సర్వీసెస్లోకి వెళ్దాం. వీళ్ళు ఏ సర్వీసెస్ ఇస్తారో అనేది చూద్దాం. ఒకసారి కిందకి వెళితే మనం చూడవచ్చు ఇక్కడ బ్రాండ్ స్ట్రాటజీ, వెబ్ ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్ అండ్ గ్రోత్ ఇవన్నీ చూపిస్తారు. సో దీంట్లో ఒక ఫోటో చాలా కీలకంగా కనిపించింది. ఇది, లెట్స్ క్లిక్ దిస్. జగ్మీత్ సింగ్ అనే ఒక ఎన్డిపి కెనడా పార్టీకి సంబంధించిన ఎంపీ, కెనడాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు. ఈ జగ్మీత్ సింగ్, మో ధలీవాల్ వీళ్ళిద్దరూ ఎందుకు ఒక దగ్గర నిల్చున్నారు, లెట్స్ సీ. ఇది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్. ఇది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రాశారు కూడా ఇందులో. సో ఇక్కడ చూడొచ్చు. డిడ్ యూ నో దాట్ జగ్మీత్ సింగ్ వాజ్ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ ద ఎన్డిపి కెనడా పార్టీ ఇన్ 2017 విత్ దిస్ స్కై రాకెట్ బ్రాండెడ్ క్యాంపెయిన్ స్లోగన్. స్కై రాకెట్ బ్రాండ్ చేసిన ఒక ఎంపీ జగ్మీత్ సింగ్. సో దీని గురించి నేను ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాను. అసలు ఈ ఎన్డిపి ఏంటి, ఎన్డిపి అంటే ఇది జగ్మీత్ సింగ్కి సంబంధించిన, జగ్మీత్ సింగ్ ఇస్ ఏ, జగ్మీత్ అనే వ్యక్తి ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ, ఎన్డిపి అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ. న్యూ డెమోక్రటిక్ పార్టీ తరపున జగ్మీత్ సింగ్ ఒక పెద్ద నాయకుడిగా కెనడాలో ఎదిగారు 2017 ఎలక్షన్స్లో. 2017 ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా మో ధలీవాల్ అండ్ జగ్మీత్ సింగ్ కలిసి ఈ క్యాంపెయిన్ స్ట్రాటజీ రూపొందించారు. పూర్తిగా జగ్మీత్ సింగ్ని ఒక స్టార్ లీడర్గా ప్రొజెక్ట్ చేయడంలో మో ధలీవాల్ పాత్ర ఉంది. సో మో ధలీవాల్ వల్లనే జగ్మీత్ సింగ్ ఎంపీగా గెలిచాడు అని కూడా కెనడాలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించిన అనేక స్టోరీలు ఉన్నాయి. అండ్ మో ధలీవాల్ని ఇంటర్వ్యూ చేసిన అనేక పత్రికలు, వెబ్సైట్స్ లేకపోతే ఛానల్స్ ఉన్నాయి. సో జగ్మీత్ సింగ్ గెలుపు వెనకాల సూత్రధారిగా మో ధలీవాల్ పాత్ర ఉంటుంది. ఎట్లాగైతే మనకు ప్రశాంత్ కిషోర్ గురించి లేకపోతే కేంబ్రిడ్జ్ అనలిటికా గురించి మాట్లాడతామో, సేమ్ అలాంటిదే ఈ మో ధలీవాల్ నడుపుతున్న స్కై రాకెట్ అనే సంస్థ. సో మో ధలీవాల్ దీంతో పాటు సరే ఈ జగ్మీత్ సింగ్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాను. అసలు జగ్మీత్ సింగ్ ఎవరు అని ఒకసారి నేను జగ్మీత్ సింగ్ ఖలిస్తాన్ అని ఒకసారి నేను టైప్ చేసి చూస్తే, జగ్మీత్ సింగ్ ఖలిస్తాన్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ బోర్డ్ అనే ఆర్టికల్స్ వస్తాయి. ఈజ్ ఖలిస్తానీ సింపథైజర్ కెనడియన్ ఎంపీ జగ్మీత్ సింగ్ బిహైండ్ రిహన్నాస్ ట్వీట్ సపోర్టింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని ఓప్ ఇండియాలో లేటెస్ట్గా వచ్చిన స్టోరీ ఇది. అండ్ అది మాత్రమే కాదు, కెనడియన్ ఎంపీ జగ్మీత్ సింగ్ ఈ రిహానా ట్వీట్ వెనకాల ఉండడమే కాదు, ఖలిస్తానీ సపోర్టింగ్ యాక్టివిటీస్ పూర్తిగా జగ్మీత్ సింగ్ చూస్తున్నాడని కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ధృవీకరించిన వార్తా కథనాలు మనకు కనబడతాయి. నేను మీకు చూపిస్తాను. సో టైమ్స్ నౌలో వచ్చిన స్టోరీ ఇది. కెనడాస్ ప్రో ఖలిస్తాన్ లీడర్ కన్సర్న్డ్ ఓవర్ వైలెన్స్ అగేన్స్ట్ ఇండియన్ ఫార్మర్స్ డిమాండ్స్ ట్రూడోస్ ఇంటర్వెన్షన్. ఇదే ఖలిస్తానీ సపోర్టర్ అయినటువంటి జగ్మీత్ సింగ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జస్టిన్ ట్రూడో రైతుల ఉద్యమానికి సంబంధించి మాట్లాడే విధంగా, రైతుల ఉద్యమం విషయాల్లో మొన్న మధ్య స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాల ఉన్నది జగ్మీత్ సింగ్. అండ్ ఈ జగ్మీత్ సింగ్ యాక్టివిటీస్లోకి వెళ్తే కెనడాస్ టాప్ డెమోక్రటిక్ లీడర్ జగ్మీత్ ఎ ఫండ్ రైజర్ ఫర్ టెర్రర్ అవుట్ఫిట్స్ అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇచ్చిన వార్తా కథనం మనకు హైలైట్గా కనబడుతుంది. ఇది అవుట్లుక్లో వచ్చిన వార్తా కథనం ఇది. అండ్ దీంట్లోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు, దీంట్లోనే ఏమేమి రాశారంటే న్యూ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఈ జగ్మీత్ సింగ్ అనే ఎంపీ అనేక యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడు. ముఖ్యంగా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాకిస్తాన్కు అనుకూల వైఖరిని ప్రదర్శించడంలో జగ్మీత్ సింగ్ ముందున్నాడు. సో అతను ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచడానికి కుట్రలు పన్నుతున్నాడు కెనడా కేంద్రంగా అని ఈ కథనం మనకు స్పష్టం చేస్తుంది. అండ్ ఇందులో చూడొచ్చు మనం ఏంటంటే
2 years later, in 2015, as legislature member of NDP, Singh appeared at a pro-Khalistan rally in San Francisco. San Francisco లో జరిగిన ఒక pro-Khalistani ర్యాలీలో ఈ జగ్మీత్ సింగ్ పాల్గొన్నాడు. అండ్ హీ బ్లాటెంట్లీ షవర్డ్ ప్రైజెస్ ఫర్ dreaded టెర్రర్ లీడర్ భింద్రన్వాలా, killed in a gunfight in Operation Blue Star. ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా భింద్రన్వాలా అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చిన నేపథ్యంలో ఆయనకి సపోర్ట్ చేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ జగ్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడ ర్యాలీలో పాల్గొన్నాడు అని, అండ్ అట్ ద సేమ్ టైం కశ్మీర్ ఉగ్రవాదులని అండ్ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రర్ మూకలకి ఫండ్ని ఇస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాదం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖలిస్తానీ వేర్పాటువాదులు అండ్ కశ్మీర్ వేర్పాటువాదులను కలిపి ఒక భారీ కుట్రకు తెరతీస్తున్నాడు అని ఈ కథనం పేర్కొంది. అండ్ ఈ కథనంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మన భారత నిఘా వర్గాలు చెప్పిన సమాచారం స్పష్టంగా కనబడుతుంది. కావాలంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ జగ్మీత్ సింగ్కి గతంలో భారత ప్రభుత్వం వీసాని కూడా నిరాకరించింది. 2014లో వీసాని కూడా నిరాకరించింది. దానికి సంబంధించిన కథనాన్ని కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంటారియో ఎంపీపీ జగ్మీత్ సింగ్ డినైడ్ వీసా టు విజిట్ ఇండియా. ఇది ఎప్పటి స్టోరీ అంటే ఇది చాలా కాలం క్రితం వచ్చిన స్టోరీ. ఇది June 27, 2014లో వచ్చిన స్టోరీ. ఇది ద గ్లోబ్ అండ్ మెయిల్ అనే పత్రికలో వచ్చిన వార్తా కథనం. ఇందులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అతనికి భారత ప్రభుత్వం 2014లో వీసాను నిరాకరించింది అండ్ ఆయన ఇండియాలోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. అండ్ ఎందుకోసము అనంటే ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా జగ్మీత్ సింగ్ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం ఉంది కాబట్టి మేము ఆయనకు వీసా ఇవ్వమని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ కూడా ఈ విషయాన్ని, ఈ వార్తని క్యారీ చేయడం జరిగింది. ఆంటారియో జగ్మీత్ సింగ్కి వీసా డినై చేసిన నేపథ్యంలో. అండ్ ఇటువంటి జగ్మీత్ సింగ్ అండ్ అటు మో ధలివాల్ ఇద్దరూ కలిసి ఈరోజు రైతుల పేరిట జరుగుతున్న ఈ ఉద్యమం వెనకాల ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవెన్ జగ్మీత్ సింగ్ని అటు రిహానా జగ్మీత్ సింగ్ని ట్విట్టర్లో ఫాలో అవుతూ ఉంటారు. అండ్ రిహానాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మరొక వైపు మీనా హ్యారిస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, సెలబ్రిటీల్ని, పెద్ద పెద్ద అంతర్జాతీయ వార్తాపత్రికల్ని, మాధ్యమాల్ని ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు, ఎలా వాళ్ళలో ఒక భారతదేశం పట్ల వ్యతిరేక భావనను క్రియేట్ చేయొచ్చు అనే విషయంలో ఆరితేరిన వ్యక్తులు వీళ్ళు. అండ్ అంతేకాదు, ఈ దేశం విచ్ఛిన్నమవ్వాలని, దేశం ముక్కలవ్వాలని, ఖలిస్తాన్ వాదాన్ని, ఖలిస్తానీ నినాదాన్ని పదే పదే వినిపించే ఇటువంటి వ్యక్తులు రైతుల ఉద్యమం వెనకాల ఉన్న శక్తులు. సో ఇప్పటికైనా రైతుల విషయంలో, ఈ జరుగుతున్న ఉద్యమం విషయంలో రైతులు ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం పూర్తి సమాజం కూడా ఆలోచించాలి. దేశం ఒక్కతాటిపై ఉంటుంది. దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కఠినంగా మేము వాయిస్ని వినిపిస్తామనే దిశగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కనబడుతోంది. సో ఇవన్నీ కూడా మీరు కూడా గూగుల్ చేయొచ్చు. జస్ట్ గూగుల్ చేస్తే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్స్ అన్నీ అర్థమవుతాయి. డాట్స్ కనెక్ట్ చేస్తే ఎలాగైతే స్ట్రేట్ లైన్ అవుతుందో, సో ఈరోజు ఈ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం వెనకాల ఉన్న శక్తులని తెలుసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు ఈ డిజిటల్ యుగంలో. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దేశ విచ్ఛిన్నకర శక్తుల గురించి మన తెలుగు మీడియా మనకు చెప్పదు. ఏ మీడియా ఛానల్స్ కూడా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయవు. బీజేపీయా కాంగ్రెసా ఎవరు రూలింగ్లో ఉన్నారన్నది అప్రస్తుతం. అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఖలిస్తానీ తీవ్రవాదాన్ని అణచివేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. అఫ్కోర్స్ దాని వెనకాల ఇంకా అనేక విషయాలు ఉండవచ్చు కాక, బట్ వెరస్ భింద్రన్వాలా విషయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో ఇందిరాగాంధీ కఠినంగా వ్యవహరించారు. సో ఈ రోజున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించాలి. ఈ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని కూకటి వేళ్లతో అణిచివేయాలని ఇందిరాగాంధీ తలచారు. దానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే అంతకంటే విషాదకరమైన విషయం ఇంకేది ఉండదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయండి అండ్ దేశ విచ్ఛిన్నకర శక్తుల ఆట కట్టించండి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.